అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీలో మీకు ఇంకా ఎవరెవరి మీద అనుమానం ఉంది? ఓవరాల్గా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఎవరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, లేకపోతే దానికి సంబంధించి వీళ్ళకి మళ్ళీ మనీ ఇస్తేనే అన్ని నార్మల్ అవుతాయి అనుకుంటున్నారు? లేదమ్మా, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే పేదోడు లేబర్ అంటే పేదోడు కాదమ్మా. లేబర్ అంటే ఒక పని చేస్తాడు, దొంగతనము లంచతనం చేయనోడు ఎవరైనా కానీ వాడు గొప్పోడే. వాని వృత్తిలో వాడు గొప్పోడు. మిమ్మల్ని దాని గురించి నేను గొప్పోడు అంతవరకేనమ్మా. ఇప్పుడు సార్ ఏదో సార్ ఖచ్చితంగా దీని గురించి బయటికి తీస్తాడని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. 100% తొందరలోనే బయటకు వస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ప్రజెంట్ మనం ఒక 3 నెలల నుంచి ఈ ఘటన వింటూనే ఉన్నాము. స్టార్టింగ్లో అది నార్మల్గా సూసైడ్ అని చెప్పారు, దాని తర్వాత ఇది ఒక పకడ్బందీగా ప్లాన్ చేశారు అని విన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో రోజుకు ఒక కొత్త స్టోరీ వినిపించింది. కానీ ప్రజెంట్ అయితే 70 లక్షలు మీరు ఇస్తేనే మీకు దానికి సంబంధించిన పేపర్లు ఇస్తాము, లేకుంటే మీ మీద కేసులు పెడతామని కావాలనే అపనిందలు వేస్తూ ఉన్నారు. అటు విజయరెడ్డి సంబంధించిన తల్లి కానివ్వండి, అదేవిధంగా తమ్ముడు. మరి చూడాలి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి డీజీపీ ఆఫీస్లో అయితే ఆయన కంప్లీట్గా ఆఫీసర్స్తోని మాట్లాడడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి, నాకు జస్టిస్ జరగాలి, నాకు న్యాయం జరగాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఆయన అయితే చాలా శోక సముద్రంలో మునిగిపోయారనే చెప్పాలి. సో కెమెరా పర్సన్ కృష్ణతో రిపోర్టర్ చార్మి, హైదరాబాద్.